ఇప్పుడు बोलो महात्मा गांधी, महात्मा गांधी, महात्मा गांधी जी, महात्मा गांधी जी, महात्मा गांधी जी, महात्मा गांधी, महात्मा गांधी, महात्मा गांधी, महात्मा गांधी, महात्मा गांधी जी, महात्मा गांधी जी। మహాత్మా గాంధీ కలగన్న స్వరాజ్యంలో మన భారతదేశంలో పుట్టడం మన గర్వకారణం. ఈయన చేసిన సేవలు శాంతియుతంగా మన ఇంగ్లీష్ ధోరణిని తరిమి కొట్టడానికి మహాత్మా గాంధీ శాంతియుతంగా ఎంతో పోరాడి భారతదేశానికి వెన్నుముక లాంటి ఒక మహాత్ముడు పుట్టడం మనం గర్వకారణమని చెప్పుకోవడం జరుగుతుంది. ఈయన చేసిన సేవలు అడుగుబాటులో అందరము ప్రతిదాన్ని వినియోగించుకొని భారతదేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకోవాలని కోరుతున్నాం. జై తెలంగాణ. ఈరోజు భారతదేశానికి స్వతంత్రత ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ పుట్టినరోజుగా మేము ఆయన కొనదాడుచు మా మధ్యలో ఆయన జీవించున్నాడనే ఆలోచన మాలో అందరికీ ఉన్నది. ముఖ్యంగా అలనాడు వలస పాలకులు వచ్చి ఇక్కడ బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పరిపాలించి దేశాన్ని అనగదొక్కి దేశాన్ని ఎంతో సర్వనాశనం చేసే దినాల్లో ప్రజలంతా విసిగిపోయి వేచారిన సమయంలో గాంధీజీ స్వతంత్రం గురించి తన ఇల్లు వాకిలి తన జనాన్ని ఇసి స్వతంత్రం గురించి పోరాడి ఎన్నో రకాల బాధలు పడి సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహం అటువంటి చేసి మనకు స్వతంత్రం తీసుకొచ్చి పెట్టిండు. అటువంటి మహాత్మా గాంధీ అడుగుజాడల్లో ఇప్పుడు ఉన్నటువంటి భారతీయులంతా నడవవలసిందిగా ఆయన కోరిండు. కనుక ఇప్పుడు ఉన్నటువంటి భారతీయులు ఆలోచించి ఆయన చేసిన భారత ఈ స్వతంత్రాన్ని ఎట్లా తెచ్చిండు అనేది మనం ఆలోచించి దానికి తగ్గట్టు మనం అందరూ నడవాలని కోరుకుంటూ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దర్పల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి చేసుకోవడం జరిగింది. మహాత్మా గాంధీ బతికి ఉండడం అనేది మనలో గుర్తుండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి జరుపుకుంటున్నాము. గాంధీ చేసిన సేవలు ఈ భారతదేశ పౌరులందరూ మర్చిపోరు. స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీకి అనేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు భారతదేశంలో ప్రతి గ్రామంలో గాంధీ జయంతి జరుపుకుంటున్నారంటే దానికి ఒక చరిత్ర ఉన్నది. గతంలో 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో మన వలస పాలన ఉండి ఆ వలస పాలనకు పారదోలాలంటే కేవలము ఒక మహాత్మా గాంధీతో పాటు ఎందరో మహానాయకులు ఆత్మ బలిదానాలు చేసి ఈరోజు స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహాత్మా గాంధీకి జయజయలు పలుకుతూ సెలవు తీసుకుంటాం. దేశ గర్వకారణమైన విషయం ఏంటంటే మన దేశంలో ఇప్పుడు మన స్వాతంత్రం తెచ్చిన ఘనత మన గాంధీజీ కాబట్టి ఇప్పుడు అందరం మనం గాంధీ జయంతి జరుపుకుంటున్నాం. కాబట్టి మన అందరం గాంధీజీ అడుగుజాడలో నడిచి మన దేశాన్ని ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీని మనసులో నింపుకొని ఆయన అడుగుజాడలో నడవాలని కోరుకుంటూ गांधी ताता గాంధీ తెచ్చిన స్వాతంత్రాన్ని మనమందరం ఐకమత్యంతో నుండి ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకోవాలా. గాంధీ జయంతి గాంధీ తెచ్చిన స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలా. స్వార్థాలు మానుకొని త్యాగాలు పెంచుకొని దేశాన్ని కాపాడుకోవాలా. ఈ అవకాశం ఇచ్చిన యువకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ
ఈరోజు గాంధీ జయంతి పురస్కరించుకొని గాంధీజీ కలలు కన్నటువంటి స్వరాజ్యాన్ని, గ్రామ స్వరాజ్యాన్ని మన ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వాన ఈ కార్యక్రమాలన్నీ గ్రామజ్యోతి కార్యక్రమం పెట్టి గాంధీజీ కళలని నిజంగా గ్రామాలలో ఎట్లా ఉండాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఈ దర్పల్లి గ్రామం తరపున కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ అన్న గారికి, కవితక్క గారికి, మన స్థానిక రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా కూడా ఈ రోజుకి సంవత్సరం అయింది స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి గ్రామస్తులందరూ దయచేసి గ్రామ పంచాయతీ తరపున రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ప్రతి వారము స్వచ్ఛ భారత్లో పాల్గొని అందరూ ఎవరింటి ముందు వారు, ఎవరి గల్లీల వారు, ఎవరి గ్రామంలో వారు స్వచ్ఛ భారత్ కూడా చేసుకోవాలని ఈ రోజు నాటికి సంవత్సరం అయినందుకు వారికి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువకులకు, గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఈరోజు గాంధీ జయంతి సత్యం ఉందంటే దర్శల్లి గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా అందరి పెద్దలకి నా యొక్క నమస్కారములు, ఇక్కడ వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారములు. ఇంతే. దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి పురస్కరించుకొని ప్రతి గ్రామాల్లో, దేశంలోనే ప్రతి గ్రామంలో ఈరోజు మనకు పెద్ద పండగ జరుపుకోవాల్సిన అవసరం ఉంది. గాంధీ జయంతి రోజు తలపెట్టినటువంటి మోదీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయవంతంగా ఈ రోజుకు సంవత్సరం గడిచిన సందర్భంగా గాంధీ గారు కలలుగన్న స్వరాజ్యం రావాలని చెప్పి మోదీ గారు తలపెట్టినటువంటి మహా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి చేస్తాము. మోదీ గారికి మా మహిళల తరఫున వందనాలు తెలుపుకుంటూ మన గాంధీ గారు చేసిన సేవకు ప్రతి ఒక్క యువకులు కానీ మహిళలు కానీ స్వచ్ఛ భారత్లో పాల్గొని మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచినప్పుడే మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని మా మహిళలందరము మేము కోరుకుంటున్నాము. స్వచ్ఛ భారత్లో మేమందరం మహిళలను కూడా పాల్గొంటామని. గాంధీ జయంతి వారు వలస పాలకుల నుండి మనకు స్వతంత్రం తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. ఎలాంటి స్వార్థం లేకుండా వారు భారతదేశానికి స్వతంత్రం తీసుకొని రావడం జరిగింది. వారు చనిపోయిన తర్వాత ఆయన కలలను సాకారం చేస్తే ఆయనకు ఇదే నివాళిగా వర్తిస్తుంది. మోడీ గారు స్వచ్ఛ భారత్ తీసుకొని రావడం జరిగింది. స్వచ్ఛ భారత్ ఎంత అయితే అవసరమో మనకున్న రైతులు ఆత్మహత్యలు ఆగాలనంటే గాంధీ గారు కలల కన్నా రాజ్యం కావాలనుకుంటే ప్రభుత్వం ఏదైతే ఉందో మా ఈ రైతుల ఆత్మహత్య కానీ మరియు మిగతా వారు అందరూ సుఖంగా ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ రైతుల ఆత్మహత్య ఆగిన రోజున ఖచ్చితంగా మనకు నిజమైన స్వతంత్రం వచ్చినట్టుగానే ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీ అమర్ హై, మహాత్మా గాంధీ అమర్ హై, మహాత్మా గాంధీ అమర్ హై, మహాత్మా గాంధీ అమర్ హై.
ఆశయాలను సాధిద్దాం. మహాత్మా గాంధీ ఆశయాలను మహాత్మా గాంధీ ఆశయాలను స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దర్పల్లిగా నెరవేరుస్తూ గ్రామ స్వరాజ్యమే దేశ రాజ్యమే గ్రామ స్వరాజ్యంగా మనం తీర్చిదిద్దుకొని గాంధీ గారు పెట్టిన ఆశయాలు మనం చెడును వదిలి మంచిని తీసుకొని మనం ఈ దేశాన్ని కూడా దర్పల్లి గ్రామ మండలాన్ని కూడా మనం బాగు చేయాలి. అదే అందులో భాగంగానే స్వచ్ఛ భారత్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. చెడును తీసేసి మంచిగా మనం తీసుకొని మనం గాంధీ గారి ఆశయాలను నెరవేర్దాం, గాంధీ గారి అడుగులో మనం నడుద్దామని కోరుకుంటున్నాం. మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు. మహాత్మా గాంధీ తెలిపినట్లుగా గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి కాబట్టి మనము గ్రామాలన్నింటినీ కూడా స్వచ్ఛ భారత్గా తయారు చేసుకున్నట్లయితే దేశ అభివృద్ధి అనేది మనకు ఆటోమేటిక్గా తయారవుతుంది. మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి శాంతి సామరస్య అనేటువంటి సందేశాలను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అమలు చేస్తూ ఉన్నాయి, పాటిస్తూ ఉన్నాయి. అట్లాంటి ఆ శాంతి సందేశాన్ని మన దేశంలో కూడా ప్రజలందరూ కూడా పాటించి ప్రపంచంలోనే భారతదేశాన్ని సాటిలేని దేశంగా తయారు చేయడానికి ప్రజలందరూ కూడా ముందుకు రావాలి. గ్రామాభివృద్ధిలో ప్రతి పౌరుడు కూడా ముందుకొచ్చి గ్రామాల్ని అభివృద్ధి చేసుకున్నట్లయితే మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం అనేది సాకారం అవుతుందని చెప్పేసి ఈ మహాత్మా గాంధీ జయంతి